ప్రాజెక్ట్ కింద దీన్ని పూర్తి చేసే బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి. ఇది సున్నితమైన ప్రాజెక్టు కూడా. 200 గ్రామాలు ట్రైబల్స్ రీహాబిలిటేట్ చేయాలి. 50,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ట్రైబల్స్కి ల్యాండ్ టు ల్యాండ్ కొనివ్వాలి. అదే కాకుండా కొత్త చట్టం ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని విధాలా సహకరించాలి. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కారం కావాలని. ఆ దృష్టితోనే ఈరోజు కూడా నేను చెప్పింది, మనం చేయాలని ఏం లేదు, వాళ్ళు చేసిన మనకు సంతోషం, 4 ఏళ్లలో పూర్తి చేసి ఇవ్వాలి. దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసుకోవాలి. ఇష్యూస్ కూడా ఉన్నాయి దీంట్లో, కానీ ఆ ఇష్యూస్ అన్నీ అందరితో మాట్లాడి ఎప్పటికప్పుడు ట్రైబల్స్ని కాన్ఫరెన్స్ తీసుకొని మనం ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ చేసి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీలో అన్ని ప్రాజెక్టుని భ్రష్టు పట్టించారు. నేను అవన్నీ ప్రక్షాళన చేసి ఈరోజు 1 by 1 హర్డిల్స్ అన్ని క్లియర్ చేసి ఇప్పుడు నేనే అక్కడ పోయి ప్రాజెక్టుల దగ్గర పడుకోవడం, ఆడ నుంచి 1 by 1 క్లియర్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక స్టేజ్ తీసుకొచ్చాం. ఐఎమ్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ 2 yearsలో, నెక్స్ట్ ఇయర్కి మీకు ఈ ఇయర్ కానీ ఏదైతే సోమశిల కందలకి నీళ్లు వచ్చాయో సేమ్ కానీ కృష్ణాలో నీళ్లు వచ్చుంటే ఈ ఇయరే మీరు చూసేవాళ్ళు. నీరు చెట్టు ఫలితం ఏంటో మీరు చూసేవాళ్ళు. అది రాలేదు కాబట్టి, వర్షాలు కూడా సరిగా పడలేదు కాబట్టి మనకు ఇది కనపడస్తా ఉంది. పడిన వర్షాలు పర్ఫెక్ట్గా ఉపయోగించాం ప్రతి ఒక్క జిల్లాలో నీరు చెట్టు కింద. దానివల్ల గ్రౌండ్ వాటర్ బ్రహ్మాండంగా ఛార్జ్ అయింది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. లేకుంటే 33 మీటర్ల లోపలికి వెళ్ళిపోయింది చిత్తూరులో. 50 మీటర్లకు వెళ్ళింది యూనివర్సిటీలో, 50 మీటర్లు. ఈరోజు అది అలాంటిది చిత్తూరులో కొన్ని దగ్గరలో అయితే 2 మీటర్లకు వచ్చేసింది, 3 మీటర్లు 4 మీటర్ల లోపలికి వచ్చే పరిస్థితికి వచ్చింది. దీనిదే ఒక హోలిస్టిక్ అప్రోచ్ తీసుకున్నాం. దీనిపైన ఒక పేపర్ ఇస్తాను రేపు ఎల్లుండి, మీకు అన్ని డీటెయిల్స్ అని ప్రెజెంటేషన్ చేస్తాం. డిసెంబర్లో మళ్ళీ ఇది చేసి జనవరి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఏది రే మా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయ్యా, మన దగ్గర డబ్బులు కాదు. నువ్వు సరే అడుగు అని కాదు నేను చెప్పేది. దట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్. మనం దాన్ని బారో చేసి తీసుకొస్తున్న వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. రెండోది ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఏదైనా ఇది ఉంటే మనకేం అబ్జెక్షన్ లేదు. మేము ఇమ్మంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మనకు టైం ప్రకారం కావాలి, 4 ఏళ్ళు కావాలి. దీన్ని అన్ని యాంగిల్స్ చూస్తే ఎంత సెన్సిటివ్ ప్రాజెక్టు అంత కోఆర్డినేట్ చేసి ఎవ్రీడే కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప దీన్ని పూర్తి చేయలేం. కానీ ఇది పూర్తి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది. నేనేమన్నానంటే నువ్వు అన్ని చేసిన తర్వాత ఇంక చర్చ ఉంది, ముందు చర్చ జరగనయ్యా. అదే అన్ని చేసిన చర్చ